ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. ద్రాఘీయాన్ నీలకేశీ చ జాగ్రదంబుజలోచనః ఘృణావాన్ ఘృణిసమ్మోహో మహాకాలాగ్నిదీధితిః జ్వాలాకరాళవదనో మహోల్కాకులవీక్షణః. వరాహావతారంలో అతి పొడవైనటువంటి దేహాన్ని కలిగినటువంటి వాడు, నల్లగా మెరిసేటటువంటి కేశములు కలిగినటువంటి వాడు, కరుణ ఉప్పొంగేటటువంటి కమలముల వంటి కన్నులు కలిగినటువంటి వాడై ఒక్కసారి చూసిన వెంటనే దివ్యమంగళ స్వరూప దర్శన సౌభాగ్యం దొరికినంత మాత్రముననే తన యొక్క భక్తులందరినీ కూడా సమ్మోహపరిచేటటువంటి మహామహిమాన్వితుడు, దయగల దేవుడు. తన కిరణముల చేత అందరినీ కూడా మోహింపచేయగలిగినటువంటి వాడు, ప్రళయకాలాగ్ని లాంటి వెలుగులు కలిగినటువంటి వాడు. నరసింహావతారంలో అగ్ని జ్వాలలతోటి భయం కల్పించేటటువంటి ముఖాన్ని కలిగి రాక్షసులందరినీ కూడా భయపెడుతూ రాక్షస సంహారం చేసినటువంటి వాడు. నిప్పులు కురిసేటటువంటి కన్నులు కలిగినటువంటి వాడు. ఎవరైతే అధర్మంగా వ్యవహరిస్తారో అటువంటి వారి విషయంలో సర్వథా కోపంతో ఉండేటటువంటి వాడు శ్రీనివాస పరమాత్మ. ఆ స్వామివారి దివ్య కరుణా కటాక్ష విశేషంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమలనాథ నీరాజనం మండపం నుండి లోక కళ్యాణదాయకమైనటువంటి మహాభారతంలోని 4వ పర్వగా చెప్పబడినటువంటి సమస్త శుభమంగళ కళ్యాణ పరంపరని మనందరికీ కూడా అనుగ్రహించేటటువంటి ఒక్కడే ఉన్నప్పటికీ కూడా ధర్మాన్ని అనుసరించినట్లయితే వాడికి విజయం తథ్యం. ధర్మం అనేటటువంటిది ఎవరైతే పాటిస్తారో, ధర్మ మార్గంలో ఎవరైతే వెళ్తారో, ఎవరైతే ఒకరికి అపకారం చేయకుండా, వారు నష్టపోకుండా వారి మార్గంలో వాళ్ళు వెళ్తూ ఎప్పుడూ కూడా మంచిని ఆచరిస్తూ ఉంటారో అటువంటి వారికి తప్పక విజయం చేకూరుతుంది. వారు ఒక్కరున్నా, ఎదుటి పక్షంలో 1,00,000 మంది ఉన్నా ఈ ఒక్కడికే విజయం అనేటటువంటి నిజ తథ్యాన్ని మనందరికీ తెలియజేసేటటువంటిది, ఆదివ్యాధులన్నింటినీ పోగొట్టేటటువంటిది అయినటువంటి విరాట పర్వ అనేటటువంటి ఈ పర్వని మనందరం కూడా మహాయజ్ఞంగా ప్రతిరోజు అఖండంగా సభక్తికంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. స్వామివారి అనుగ్రహంతో మనం యుద్ధంలో సగభాగానికి వచ్చి ఉన్నాం. శ్రీనివాస స్వామివారి అనుగ్రహం, మన గురువుల అనుగ్రహం, మన భాగ్యం, ఇటువంటి అద్భుతమైనటువంటి కథని మనందరం కూడా ప్రతినిత్యము వినగలుగుతూ ఉన్నాం. ఇటువంటి భాగ్యం మనకు కల్పించినటువంటి జగద్గురువైన శ్రీనివాస స్వామి వారిని ఈనాడు మనందరం కూడా గురు ప్రార్థనతో నమస్కరిస్తూ మంగళారంభంగా మనం మన పారాయణాన్ని ఆరంభించుకుంటూ, హే గురో నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వు అని చెప్పి స్వామివారిని మనందరం కూడా ప్రార్థిస్తూ పారాయణ సమారంభం చేసుకుందాం. ఆ దేవదేవుని పరిపూర్ణ అనుగ్రహ పాత్రులమవుదాం. గురుధ్యానం ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజభావయుక్తం యోగీంద్రమీడ్యం భవరోగవైద్యం శ్రీమద్గురుం నిత్యమహం నమామి శ్రీనివాసధ్యానం కృష్ణాపతిం కృష్ణగురుం కృష్ణామిత్రమభీష్టదం కృష్ణాత్మకం కృష్ణసఖం శ్రీనివాసం భజే నిశం లక్ష్మీధ్యానం విజ్ఞానవృద్ధిం హృదయే కురు శ్రీ సౌభాగ్యవృద్ధిం కురు మే గృహే శ్రీ దయాసువృద్ధిం కురుతాం మయి శ్రీ సువర్ణవృద్ధిం కురు మే గృహే శ్రీ అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య
దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశోచిక క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయ అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే శీఘ్రమేవ వాపీకూప తదాకాది పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్య అభివృద్ధ్యర్థం గోధన అభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారత అంతర్గతే విరాట పర్వణి యథాశక్తి పంచపంచాశత్తమా అధ్యాయ అంతర్గత శ్లోకపారాయణం శ్రీ శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చ ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీకృష్ణ ధ్యానం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం దేవీ ధ్యానం యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆస్థాయ రుచిరం జిష్ణో రథం సారథినా మయా కథమం యాస్య సేనీకం ఉక్తో యాస్యామ్యహం త్వయా. యుద్ధం ఆరంభించడం అనేది మన చేతుల్లో ఉంటుంది, కానీ దాని పరిణామాలు మన చేతుల్లో ఉండవు. యుద్ధం అనేటటువంటిది ఆరంభించాలా వద్దా అన్నంత వరకే మన విచక్షణ ఉంటుంది. ఆ పైన ఒకవేళ యుక్తాయుక్తములు విచారించకుండా, మంచి చెడు అనేటటువంటిది తెలియనివ్వకుండా, అహంకారం తలకెక్కగా మన ఇష్టం వచ్చినట్లుగా
మనం యుద్ధాన్ని ఆరంభించేసుకుంటే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది అని ఇతఃపూర్వమే మనం చెప్పుకున్నాం. అక్కడే యుద్ధం అనేటటువంటి దాంతో అది మానసిక యుద్ధమా, శారీరక యుద్ధమా, లేక బౌద్ధిక యుద్ధమా, అది కూడా చూసుకోవాలి. ఈనాటి రోజుల్లో ఈ శారీరకమైనటువంటి యుద్ధాలు పెద్దగా లేకపోవచ్చు, కానీ ఈనాటి యువత మానసిక యుద్ధంతో బాగా ఇబ్బంది పడుతోంది. దాని జోలికి వెళ్లకుండా అందరం క్షేమంగా ఉండాలి, అలా మనల్ని మనం మరల్చుకోవాలి అని కూడా ఇతఃపూర్వం మనం చెప్పుకున్నాం. ఆనాడు ఆ మాట ఎందుకు చెప్పుకున్నాం అంటే, ఇగో ఈనాడు ఇక్కడ యుద్ధం కావాలి కావాలి చెయ్యాలి, నేను ఉండాలి, నేను చూడాలి, ఇది జరిగి తీరవలసినదే, అందుకోసమే నేను వచ్చాను అన్నటువంటి దుర్యోధనుడు యుద్ధరంగంలోంచి పారిపోతుంటే, నేనొక్కడిని ఉన్నాను కదా, మీరెందుకు, అసలు మీరు పెద్దవాళ్ళు ఎందుకు, పనికిరాని వాళ్ళు, మీ వల్ల కానిటువంటిది మీరు భయపడుతున్నారు, ఎదురుగా ఉన్నటువంటిది అర్జునుడైనా ఇంకొకడైనా నాకేమీ ఇబ్బంది లేదు, నేను మొత్తం ఈ ప్రపంచాన్నే దహించి వేయగలిగినటువంటి వాణ్ణి, నాకు వీడొక లెక్క అని ప్రగల్భాలు పలికినటువంటి కర్ణుడు యుద్ధరంగంలోంచి వెను తిరిగి పారిపోయినటువంటి సమయం వచ్చింది. ఇక ప్రగల్భాలు పలికినటువంటి వాడు, అహంకారపు మాటలు మాట్లాడినటువంటి వాడు, ఇద్దరూ కూడా వెన్ను చూపినటువంటి తరుణంలో అమాయకులైనటువంటి సైనికులు, ఏ పాపం ఎరుగినటువంటి వారు, ఆ దుర్యోధనుడి రాజ్యంలో పనిచేస్తున్నామనేటటువంటి ఒకే ఒక్క కారణంతో ఇక్కడికి వచ్చి ఆ దుర్యోధనుడి కింద చేస్తున్నటువంటి పనికి శిక్ష అన్నట్లుగా యుద్ధంలో అర్జునుడి చేతిలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఎవరు పాపం చేశారు? ఎవరిది ఇక్కడ నేరం? యుద్ధం చేయడానికి వచ్చినటువంటి సైనికులు ఉందామా? మహారాజ్ చెప్పాడు కాబట్టి చేశారు. లేదు, వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉన్నటువంటిది అర్జునుడిదందామా? అది యుద్ధ ధర్మం, తను చెయ్యవలసినటువంటి పని, దాంట్లో ఎటువంటి దోషము లేదు. జిక్కితే వాళ్లే అర్జునుడి ప్రాణాలు తీసేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అర్జునుడిది కాదు, మరి ఎవరిది అంటే, ఇష్టం వచ్చినటువంటి రీతిలో నిర్ణయాలు తీసుకుని తన కింద వాళ్ళ మీద బాధ్యత పడేసి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారే మూర్ఖులైనటువంటి దుర్యోధన కర్ణులు, వాళ్ళది పాపం. మన జీవితంలో కూడా మనం ఇదే ఒక్క నిర్ణయాన్ని బాగా గుర్తు తెచ్చుకోవాలి. ఏ యుద్ధం ఆరంభించినా అది మానసికంగా అనుకుందాం, కాసేపు ఒక విషయం గురించి బాగా ఆలోచిస్తాం, ఇది తప్పా ఒప్పా అని బాగా అనుకుంటూ ఉంటాం, నేను ఇలాగే చేస్తాను అని అనుకుంటాం, కాదు ఇలా చెయ్యను అనుకుంటాం, ఓ సంఘర్షణకు లోనవుతాం, మనస్సులో ఎన్నో భావాలు పెట్టుకుంటాం, చివరికి ఆ భావాలతోటి ఒక విధమైనటువంటి విరక్తి కలిగి మన చుట్టుపక్కల ఉన్నటువంటి సామాన్యుల మీద, మన కింద పనిచేసేటటువంటి వారి మీద, మన పిల్లల మీద, భార్య మీద, భర్త మీద, తల్లి మీద, తండ్రి మీద, అత్త మీద, మామ మీద లేనిపోయినటువంటి చిరాకులు చూపించి వాళ్ళ మనసుల్ని గాయపరిచి వాళ్ళని భౌతికంగా కాకపోయినా మానసికంగా వాళ్ళందరినీ సంహరించేస్తూ ఉన్నాం. వాళ్ళందరి బాధకి కారకులమవుతున్నాం. ఎందుకు? వద్దనుకుంటున్నటువంటి యుద్ధాన్ని కొని తెచ్చుకోవడం వల్ల, లేనిపోని ఆలోచనలన్నీ చేసుకుని మన మనస్సుల్ని పాడు చేసుకోవడం వల్ల. దానికి విరుగుడేమిటి? కేవలం సత్కథా కాలక్షేపమో, మంచి విషయాల గురించి ప్రయత్నించడమో, చేతనైనటువంటి వారికి సహాయం చేయడమో, భగవద్ ధ్యానంలో గడపడమో, చిన్నపిల్లలతో కాలాన్ని వెచ్చించడమో, మంచి గ్రంథములు చదవడమో మొదలైనటువంటివన్నీ కూడా. ఇటువంటి భావాలు మనకి ఇగో ఈ ఘట్టములన్నీ కూడా నేర్పుతున్నాయి. మీరు అనుకుంటున్నటువంటి జీవితం జీవితం కాదు, ఇది జీవితం అని భ్రమపడుతున్నారు మీరందరూ ఇలాంటి భావాలు మనసుల్లో పెట్టుకుని మిమ్మల్ని మీరే నాశనం చేసేసుకుంటూ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మనకి మానసిక యుద్ధం వద్దు అని చెప్పి విరాట పర్వ ఈనాడు మనందరికీ తెలియజేస్తోంది. సైనికులందరూ కూడా ఇష్టం వచ్చినటువంటి ఈ నిర్ణయాల వల్ల ప్రాణాలు కోల్పోతూ ఉన్నటువంటి సమయంలో అర్జునుడు వరుసగా దొరికినటువంటి వారందరినీ కూడా యమలోకానికి పంపుతూ ఉంటే, అక్కడే ఉన్నటువంటి ఉత్తర కుమారుడు అర్జునుడి వైపు చూసి, హే స్వామిన్, ఎక్కడికి వెళ్ళమంటారు? నన్ను ఈ రథాన్ని ఎక్కడికి తీసుకెళ్ళమంటారు? మీరు
ఏ వీరుడి దగ్గరికి ఈ రథాన్ని తీసుకెళ్ళమంటే రథాన్ని నేను అక్కడికి తీసుకెళ్తాను, మీరు చెప్పండి, నేనున్నాను తీసుకెళ్ళడానికి అంటూ ఇంతవరకు అర్జునుడు అక్కడ ఉన్నటువంటి సైన్యంతో యుద్ధం చేశాడు, ఎదురుగా వచ్చినటువంటి కర్ణుడితో యుద్ధం చేశాడు, కర్ణుడు వెళ్ళిపోయాడు. ఇక అక్కడ ఉన్నటువంటి సైన్యంతోనే ఇంతవరకు యుద్ధం కొనసాగింది, అందరూ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇక ఈ సైన్యంతో మనకేలా? పెద్దలున్నారు కదా, ఎవరో ఎటు తీసుకెళ్ళమంటారో చెప్పండి, ఎవరి ముందుకి తీసుకెళ్ళమంటే వాళ్ళ ముందుకు తీసుకెళ్లి రథాన్ని ఆపేస్తాను, వాళ్లతో మీరు యుద్ధం చేసేద్దురు. ఒక విధంగా ఈ యుద్ధానికి తుది అవస్థ అనేటటువంటిది కూడా ఏర్పడుతుంది. కాబట్టి నాకు చెప్పవలసింది, మీరు ఎటు తీసుకెళ్ళమంటే అటు తీసుకెళ్తా, ఏది చెయ్యమంటే అది చేస్తా, చెప్పండి ఎక్కడికి వెళ్దాం? ఉత్తర కుమారుడి మాటలు ఇవి, ఆత్మవిశ్వాసంతో వచ్చినటువంటి మాటలు చెప్పుకుంటూనే ఉన్నాం మనం. మొట్టమొదట పిరికి పందలాగా నా వల్ల కాదు బాబోయ్, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అని మాట్లాడినటువంటి ఉత్తర కుమారుడు ఈనాడు అర్జునుడు చూపించినటువంటి మార్గంలో వెళ్తూ ఎవడి ముందుకు తీసుకెళ్లాలో చెప్పు, ఎక్కడికి రథాన్ని తీసుకెళ్ళమంటావో చెప్పు, మీ ఇష్టం వచ్చిన చోటికి తీసుకెళ్తా. నాకు ఈ ద్రోణులు లేరు, కృపులు లేరు, భీష్మాచార్యులు వారు లేరు, లేక ఆ దుర్యోధనులు లేరు, పారిపోయిన కర్ణుడు కూడా నాకు లెక్కలేదు. తీసుకెళ్ళమంటే వాటి దగ్గరికి కూడా తీసుకెళ్తాను. చెప్పండి ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం, కానివ్వండి, ఆదేశాలు ఇవ్వండి. ఉత్సాహం పెరిగిపోతోంది. అంటే మనకి ఆత్మవిశ్వాసం లోపిస్తే మనం ఎట్లా ఉంటామో, ఆత్మవిశ్వాసం మనలో పెరిగితే మన వ్యవహారం ఎట్లా ఉంటుందో ఇక్కడ ఉత్తర కుమారుణ్ణి చూసి నేర్చుకోవచ్చు. మంచి ఉత్సాహంలో ఉన్నాడు, చాలా ఆనందంగా ఉన్నది. యుద్ధరంగంలో ఒక్క మనిషి ఇన్ని వేల మందిని పరలోకానికి పంపిస్తూ ఎదుటిగా ఉన్నటువంటి సేనకి ఏమాత్రమూ కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళ మనస్సుల్ని, శరీరాల్ని, బుద్ధుల్ని అన్నిటినీ గాయపరుస్తూ ఇక ఇదెందుకు మొదలుపెట్టామా, మన ప్రారబ్ధ కర్మ బాగా పరిణమించి ఇటువంటి స్థితికి చేరిందే, ఇక్కడ మనం ఈనాడు ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. ఇటువంటి విధంగా అర్జునుడి చేతిలో చిట్టుకుపోయాం. ఇక యుద్ధమో లేక వీర స్వర్గమో ఏదో ఒకటి ఈనాడు మనకి కలగవలసిందే, ఇంతకంటే వేరొక ఆలోచన లేదు అని చెప్పి ప్రాణాలు కూడా ఏం మాత్రం లెక్క చేయకుండా యుద్ధరంగంలో పాల్గొంటూ ఉన్నటువంటి సైనికులందరినీ కూడా చూసినటువంటి ఆ ఉత్తర కుమారుడు అర్జునుల వారు చూపిస్తూ ఉన్నటువంటి వీర పరాక్రమాలన్నింటినీ కూడా చూసి ఒక్కడే ఇంతమందిని ఈ విధంగా నిలువరిస్తూ ఇంత గొప్పదైనటువంటి యుద్ధం నా కోసం, నా తండ్రి కోసం, నా రాజ్యం కోసం, నా రాజ్యంలో ఉన్నటువంటి ఆవుల కోసం ఈయన చేస్తూ ఉంటే నేను ఒక్కడిని ఈ రథాన్ని బాగా నడపడంలో ఆరితేరినటువంటి వాణ్ణి అని చెప్పి మొత్తం భూమండలంలో ప్రఖ్యాతికెక్కినటువంటి వాణ్ణి పిరికి పందలాగా వెనక్కి పారిపోవడమా? అర్జునుడు ఒక్కడు నేను చూసుకుంటానయ్యా అని చెప్తుంటే కనీసం నేను ఆ మనిషికి సహాయం చేయలేనా? అంత దౌర్భాగ్యం స్థితిలో ఉన్నానా నేను? నా మనస్సు అంత చంచలమైనటువంటిదా? ప్రాణం మీద నాకు ఇంత తీపా? ఇదే ఓ క్షత్రియుడికి ఉండవలసింది. ఎన్నిసార్లు చెప్పాడు అర్జునుడు నాకు, ఎందుకు భయపడుతున్నావు ఉత్తరా, నువ్వు క్షత్రియుడివి, ధైర్యంగా ఉండు. ఎంత ధైర్యం నూరిపోశాడు నాకు. ఎన్నిసార్లు నేను ఇదేమిటి అదేమిటి అంటే నాకు సమాధానాలు చెప్పాడు. ఇటువంటి మహానుభావుడు ఇప్పుడు ఇక్కడ యుద్ధం చేస్తూ ఉంటే నా వంతుగా నేను ఎటు తీసుకెళ్ళమంటావు అని చెప్పి ఆయనకి అనుకూలమైనటువంటి మార్గాన్ని తెలుసుకోలేకపోతే, అది కూడా ఆయనే చెప్పవలసి వస్తే ఇక నేనెందుకు ఇక్కడ? లేదు, అర్జునుడు ఎటు తీసుకెళ్ళమంటాడో అక్కడికి తీసుకెళ్తాను. ఈ రోజు నా రథ సారథ్య ప్రావీణ్యాన్ని మొత్తాన్ని ఈ కురు సైన్యానికి పరిచయం చేసి వీరిని ఉక్కిరి బిక్కిరి చేసి అర్జునుడి యొక్క శిష్యుడంటే ఏ విధంగా ఉంటాడో తెలియజెప్తాను. ఉత్తర కుమారుడంటే ప్రస్తుతం అర్జునుడి సంరక్షణలో ఉన్నటువంటి వాడు. జాగ్రత్త. మనసులో పెట్టుకున్నటువంటి భావాలు ఇవి ఉత్తర కుమారుడు. దీనివల్ల ఆత్మవిశ్వాసం వచ్చింది. దాంతో అంత యుద్ధరంగంలో, అంత భయంకరమైన వాతావరణంలో ఎన్నో యుద్ధములు చూసినటువంటి కురు సైన్యానికే ముచ్చమటలు పడుతూ ఉంటే ఓ విలాసంగా అడిగాడు ఉత్తర కుమారుడు, ఏం చెయ్యమంటావు అర్జున, ఎటు తీసుకెళ్ళమంటావు చెప్పు, వెళ్దాం. ఇది
విరాట పర్వలో ఉన్నటువంటి చమత్కారం ఇది. ఓ సామాన్యుడు మహానుభావుడయ్యేటటువంటి సన్నివేశం ఇది. ఎందుకు పనికిరాను అని చెప్పి ఎవరికి వాడు అనుకుంటున్నాడో వాణ్ణి నాయనా నీ దగ్గర 1000 ఏనుగుల బలం ఉందిరా అని చెప్పి తట్టి లేపేటటువంటి సన్నివేశం. ఓ యువత మేలుకో అని ఆనాడు ఆయన చెప్తే ఈనాడు విరాట పర్వ చెప్తూ ఉన్నది, ఓ యువత నువ్వు మేల్కొని ఉండడమే కాదు ఇంకొంచెం నీలో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా ఓ దగ్గరికి ప్రోధి చేసుకుని మేలుకో. జాగ్రత్తగా నీ శక్తిని మొత్తాన్ని కూడా తీసుకో. నువ్వు సాధించలేంది లేదు. నువ్వు అనుకుంటున్నావు నీకు నువ్వుగా వెనక్కి తగ్గుతున్నావు, కానీ ఒక్కసారి నీ ఆలోచన యొక్క పరుధుల్ని తెంచివేసి దూరంగా ఒక్కసారి ఆలోచించు. నిన్ను మించినటువంటి వాడు ఈ సృష్టిలో లేడు అని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఈనాడు విరాట పర్వ ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నది. ఈ ఉత్తర కుమారుడి మాట మనందరికీ కూడా ఓ కనువిప్పు కావాలి. మనం ఏం చెయ్యగలం అనేటటువంటి నిరాశ నిస్పృహల్లోంచి బయటికి వచ్చి ఏదైనా చెయ్యగలను నేను అని ఒకంత సాత్విక అహంకారమైనప్పటికీ కూడా దాన్ని పెట్టుకుని ఎదురొట్టి జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి ఆ అవకాశాన్ని మనకి ఇస్తోంది ఈనాడు విరాట పర్వ. ఇలా అడిగిన వెంటనే ఉత్తర కుమారుడు అర్జునుడు చూశాడు. ఆయన వైపు ఉత్సాహంగా కనిపిస్తున్నాడు ఉత్తరుడు. ఏదైనా చేయగలడు ఈరోజు ఉత్తరుడు, ఎంతకైనా సరే తెగించగలడు ఈనాడు ఉత్తరుడు అని అనుకున్నాడు అర్జునుడు. చుట్టుపక్కల రణగుణధ్వనులన్నీ కూడా నానా భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటే వెంటనే అర్జునుడు అలా ఒక్కసారి ఉత్తర కుమారుడు వైపు చూసి, ఎవరి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తే ఈరోజు మనం ఈ యుద్ధంలో గొప్పదైనటువంటి విజయాన్ని పొందగలం, ఈ ఉత్తర కుమారుడికి తెలియజేయాలి. ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి మహానుభావులు భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కృప మొదలైనటువంటి ఆచార్యులు వీళ్ళందరూ అసమర్థులు కాదు, సమర్థులు అని చెప్పి సామాన్యంగా చెప్పడానికి కూడా యోగ్యులైనటువంటి వారు కాదు. అత్యంత సమర్థుల్లో అత్యంత సమర్థులు వారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళేటటువంటి సమయంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఆ జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి, లేకపోతే మనకి పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది అని అనుకుని అర్జునుడు వెంటనే ఉత్సాహం ఉత్తర కుమారుల్లో చూశాం. ఉత్సాహానికి తగ్గటువంటి ఆలోచన మనకి ఉండాలి. అప్పుడే మన ఉత్సాహం మంచి మార్గంలోకి వెళ్తుంది. ఏదో ఆనందపడిపోయి ఏదో ఒకటి చేసేయగలను అని చెప్పి లేనిపోని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకోవడం కాదు. ఆ ఉత్సాహంతో పాటుగా ఆలోచన కూడా ఉంటే మనం చేయగలిగేటటువంటి పనిని మనం ఇంకా విజయంతో పూర్తి చేయగలం అనేటటువంటి తాత్పర్యాన్ని తెలుపుతోందా అన్నట్లుగా అర్జునుడి వాక్యం మనందరికీ కూడా ఇక్కడ ఒక విషయాన్ని చక్కగా తేటతెల్లం చేస్తోంది. ఈయన ఆ ఉత్సాహానికి తగ్గటువంటి మంచి సూచనల్ని కొన్ని చేయబోతూ ఉన్నాడు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళ స్వభావం ఇలాంటిది. ఇటువంటి వారితో వ్యవహరించేటప్పుడు ఒకంత మనం జాగ్రత్తగా ఉండవలే, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం వస్తుంది ఉత్తర కుమారా అని ఉత్తర కుమారుడికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు, రథసారథికి ముఖ్యమైనటువంటి సూచనలు కొన్ని చేస్తూ ఉన్నాడు అర్జునుడు. అర్జున ఉవాచ లోహితాశ్వం అరిష్టం యం వైయాఘ్రమను పశ్యసి నీలాం పతాకాం ఆశ్రిత్య రథే తిష్టంతముత్తర కృపస్యైతదనీకాగ్ర్యం ప్రాపయస్వైతదేవ మాం ఏతస్య దర్శయిష్యామి శీఘ్రాస్త్రం దృఢదన్వినః. ఉత్తర కుమార, జాగ్రత్తగా రథాన్ని మొత్తాన్ని కూడా నువ్వు నడపవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడే నువ్వు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని వినాలి, జాగ్రత్తగా చూసుకో. ఉత్సాహంతో పాటుగా నువ్వు కొంచెం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ పెద్దవాళ్ళు మహానుభావులు ఎంతోమందిని చూస్తున్నావు కదా, అగో అక్కడ కృపాచార్యులు వారు ఉన్నారు చూశావా? ఆయన సైన్యము, ఆయన దగ్గర ఉన్నటువంటి రథము ఎలా ఉన్నాయో జాగ్రత్తగా గమనించాయన్ని చూడు. జాగ్రత్తగా ఎర్రటి గుర్రాలు కనిపిస్తున్నాయి కదా,
అవి కృపాచార్యులు వారి గుర్రాలు. వాటి దగ్గరికి వెళ్తూ ఉంటే కొంచెం నువ్వు జాగ్రత్త వహించాలి. చూడు, నల్లని ఓ పతాకం ఆ రథం పైన చక్కగా పులితోలు కప్పుకొని సుఖంగా కూర్చుని ఉన్నది కదా. అక్కడ ఆ పతాకం కనిపిస్తూ ఉన్నది. ఆయన కూర్చున్నటువంటి రథంలో పులితోలు కప్పబడి ఉన్నది. ఓ మహానుభావుడు చాలా ఆనందంగా అలా కూర్చుని ఉన్నాడు, చూశావా? ఆయన పేరే కృపాచార్యుల వారు. ఆయన తెలుసో లేదో నీకు. చూడు, ఎంతటి శక్తి ఆయనలో కనిపిస్తోందో, ఎంత విశేషమైనటువంటి శక్తి ఆయనలో ఉన్నదో ఒక్కసారి నువ్వు గమనించు. ఆ మహానుభావుడు ఒక్కసారి కోపాన్ని తెచ్చుకున్నాడా మనమెవ్వరం కూడా ఉండలేం. మహానుభావుడు ఆయన, చాలా గొప్పవాడు. ఆయనే శ్రేష్టమైనటువంటి ఈ సేనంతా నడుపుతున్నాడయ్యా. దీనంతటికీ కూడా మార్గదర్శి ఆ మహానుభావుడే. నువ్వు ఇప్పుడు అత్యవసరంగా మన రథాన్ని అటువైపు నడిపించు. అగో ఆ కృపాచార్యుల వారి ముందర వైపుకి మనం వెళ్ళాలి. అదిగదిగో అక్కడున్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటే మనం ముందుగా ఆయనతో ఒకంత తలపడితే, ఆయనతో యుద్ధం చేస్తే, ఎర్ర గుర్రాల మీద పులితోలు కప్పబడి ఉన్నటువంటి రథం మీద సుఖాసీనులై మనందరి వైపు చూస్తూ లీలా విలాసంగా కనిపిస్తూ ఉన్నటువంటి అతి సామాన్యుడిగా ఉన్నటువంటి అత్యంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తి కృపాచార్యుల వారు. వారి దగ్గరికి వెళ్ళి మనం యుద్ధాన్ని చేసినట్లయితే ముందుగా యుద్ధం అనేటటువంటిది బాగా ఆరంభమైనట్లుగా ఉంటుంది. నా బాణ వేగాన్ని మొత్తాన్ని కూడా ఒక్కసారి ఆయనకి పరిచయం చేస్తాను. ఆయన చూస్తారు. కాబట్టి అటు వెళ్దాం ముందుగా. ఆ పైన ఆ పక్కన చూడు, ఎవరున్నారు అక్కడ? దూరం నుంచి గమనించగలుగుతున్నావా? సరిగ్గా కనిపిస్తూ ఉన్నదా నీకు? అగో అటువైపుగా ఉన్నారు. ఆ పక్కన మహానుభావుడు. ధ్వజే కమండలుర్యస్య శాతకౌంభమయ శుభ ఆచార్య ఏష హి ద్రోణః సర్వశస్త్రభృతాంవరః. ఉత్తర కుమార, ఆ రథాన్ని బాగా చూడవయ్యా. కనిపిస్తోందా? బంగారు మయమైనటువంటి ఒక కమండలం ఏదైతే ఉన్నదో ధ్వజం పైన కనిపిస్తోందా? సరిగ్గా చూశావా? అది ద్రోణాచార్యుల వారి రథం. ఆ రథంలో అక్కడ అలా కూర్చుని ఉన్నటువంటి గురువు ద్రోణాచార్యుల వారు. ఎవరైనా చాలా గొప్పవాడు. ఎవరైతే మేము ధనుర్ధారుల్లో శ్రేష్ఠులము అని అనుకుంటారో అటువంటి వారందరికీ కూడా ఆయనేనయ్యా గురువు గారు. మా అందరికీ కూడా గురువు ఆయనే, సామాన్యుడు కాదు ఆయన. ఎలాంటి వాడు అనుకుంటున్నావు? సదా మమైషమాన్యస్తు సర్వశస్త్రభృతామపి సుప్రసన్నం మహావీరం కురుష్వైనం ప్రదక్షిణం. ఏమిటి, ఏం ఆలోచిస్తున్నావు? సరిగ్గా చూడు. ఏమిటి, ఈ రథాన్ని తీసుకువెళ్ళి అలాగే ఆయన ముందు నుంచోబెడదాం అనుకుంటున్నావా? ఆయనత కొంప మునుగుతుందోయో. ఈ ఉత్తర కుమార, జాగ్రత్తగా ఆలోచించు. సర్వశస్త్రభృతాం వరహ, అందరికంటే గొప్పవాడైన, శస్త్రధారణ చేసిన వాళ్ళల్లో అందరికంటే కూడా మహానుభావుడు ఆయన. ఇక ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే సదా మమైషమాన్య, నాకు ఎప్పటికీ కూడా ఆయన పూజ్యుడు. ఏదో శత్రుపక్షంలో ఉన్నారు కదా కాబట్టి వెళ్ళి ఎదుర్కొందాం అని చెప్పి ద్రోణాచార్యుల మీదికి ఉరికేద్దామని చెప్పి రథాన్ని తీసుకువెళ్ళి ఆయన ముందర పెడతావేమో, ఆ పని చెయ్యమాక. కృపాచార్యుల వారి దగ్గరికి ఎట్టి తీసుకెళ్ళు. కానీ ఆయన నా గురువయ్యోయ్, పైగా నాకే అనుకుంటున్నావా? ఈ ప్రపంచంలో ఎవడెవడైతే యుద్ధరంగంలో నిలబడి పోరాడగలిగేటటువంటి శక్తిని కలిగి ఉన్నాడో అటువంటి వారందరికీ కూడా ఆయన పూజ్యుడు. ఎవ్వరూ కూడా తీసివేయదగనటువంటి వాడు ఆ మహానుభావుడు. అగో అక్కడ కూర్చుని ఉన్నారు. రథం మీద పతాకంలో బంగారపు కలశం కనిపిస్తూ ఉన్నదే కమండలం. అటువంటి ఆయన అక్కడ ఆ రథంలో కూర్చుని ఉన్నటువంటి వారు ద్రోణాచార్యులు. కాబట్టి నువ్వు రథాన్ని తీసుకువెళ్ళి నేరుగా ఆయన ముందర పెట్టమాక ఒక్కసారి రథాన్ని ఆయన రథానికి ప్రదక్షిణం చేయించయ్యా. మా గురువు గారు కదా, నేను పూజించవలసినటువంటి వ్యక్తులు కదా, మరి గురు ప్రదక్షిణ చేయకపోతే
ఇంకెందుకు నా విలువిద్య, ఇంకెందుకు నా అర్జునత్వం, ఇంకెందుకు నా పరాక్రమం. కాబట్టి పెద్దవారైనటువంటి గురువు గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇష్టం వచ్చిన రీతిలో వెళ్ళడం అనేటటువంటిది కాదు. కాబట్టి నువ్వు అక్కడికి తీసుకువెళ్తే రథాన్ని ఒక్కసారి ప్రదక్షిణం చేయిస్తే నేను గురు ప్రదక్షిణం చేసినటువంటి వాడిని అవుతాను. ఆ పైన ఏం చెయ్యాలో చెప్తున్నా విను. అత్రైవ నావరోహైనం ఏష ధర్మ సనాతన యది మే ప్రథమం ద్రోణ శరీరే ప్రహరిష్యతి తతోస్య ప్రహరిష్యామి నాస్య కోపో భవేదితి. ఏమోయోయ్, అత్రైవ వావరోహైనం ఏష ధర్మ సనాతన. నువ్వు అక్కడ యుద్ధరంగంలో ఈ రథాన్ని ఆయన చుట్టూ తిప్పితే నువ్వు రథం తిప్పేసిన తర్వాత ఒక్కసారి రథం కిందకి దిగుతాను. నువ్వు జాగ్రత్త, నేను దిగాను కదా అని చెప్పి నువ్వు కూడా దిగుతానంటావేమో, లేక ఆ రథాన్ని అటు ఇటు వదిలిపెట్టేస్తావేమో. యుద్ధానికి సిద్ధంగా ఉంచో, సిద్ధంగా ఉండాలి గుర్రములో. నేను ఒక్కసారి దిగి మా గురువు గారికి నమస్కరించి, హే గురో స్వామి, మీ దర్శనం జరిగింది, అనుగ్రహించండి ఈ శిష్య పరమాణువుని అని చెప్పి ఒక్కసారి ఆయన్ని పూజించుకుంటానయ్యా. దిగిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఒకంత దూరంలో అలా నమస్కరిస్తే ఆయన ఆశీర్వదిస్తారు. మొట్టమొదటి మాట ఏమొస్తుంది? ఆయుష్మాన్ భవ. చాలదు అది జీవితానికి, అంతకంటే ఇంకేం కావాలి? ఆయనే సాక్షాత్తుగా యుద్ధరంగంలో శత్రువుల ప్రాణాలు ఇటుపక్షంలో ఎగిరిపోతూ ఉంటే ఆ అవతలి పక్షంలో ఉన్న నన్ను అందరూ కూడా ప్రాణాలు తీసేద్దామనేటటువంటి ఉద్దేశ్యంతోనే చూస్తూ ఉంటే నేను దిగి మా గురువులకి నమస్కరిస్తే మనస్సులోనైనా ఆయన ఒక్కసారి సుఖంగా చిరకాలం సంతోషంగా ఉండరా అని దీవిస్తారు కదా. ఆ దీవెన చాలు కదా ఈ జీవితానికి. గురువు గారు కనిపించినప్పుడు ప్రదక్షిణం చేసి నమస్కరించడం అనేటటువంటిది ఏషధర్మ సనాతన. ఈ ధర్మం చాలా గొప్పదయోయ్. ఎప్పుడో ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాలుగా, కొన్ని లక్షల సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ కూడా ఇదే పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి నేను కూడా అది యుద్ధరంగం కావచ్చు, ఇంకో ప్రదేశం కావచ్చు, ఇంకో ప్రదేశం కావచ్చు, గురువులు కనిపిస్తే నమస్కరించడం అనేటటువంటిది విధి. గురువులకి ఎప్పుడూ కూడా నమస్కారం చేసి తీరవలసిందే. కాబట్టి నువ్వు కృపాచార్యుల వారి దగ్గర నుంచి ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ గురువు గారి రథానికి 3 సార్లు ప్రదక్షిణం చేస్తే నేను దిగి ఆయనకి నమస్కరించి ఆయన్ని పూజించుకుని మనస్సులో మళ్ళీ రథం ఎక్కుతాను. ఆ తర్వాత నువ్వు రథాన్ని నడుపుదు. ఇక్కడ ఇంకొక విశేషం ఉంది, బాగా గుర్తుపెట్టుకో. ఏదో అయిపోయింది కదా ఇక యుద్ధమే అని చెప్పి మళ్ళీ ద్రోణాచార్యుల వారి మీదకి ఈ రథాన్ని తీసుకెళ్తావేమో, ఆ పని ఎప్పటికీ చెయ్యమాక. మొట్టమొదట నన్ను మా గురువుగారు కొట్టాలి, ఆ తర్వాత నేను మా గురువుగారి మీద బాణాలు వేస్తాను. అంతే తప్ప యుద్ధరంగం కదా అని చెప్పి ఎదురుగా గురువుగారు ఉన్నారు కదా, ఆయన ఎవడైతే నాకే వచ్చాడుగా ఈ దుర్యోధనుడి తరపున అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్లుగా ఆయన మీద బాణాలు అనేటువంటివి ఎప్పటికీ కూడా వెయ్యను. అది గుర్తుపెట్టుకో. యదిమే ప్రథమం ద్రోణ శరీరే ప్రహరిష్యతి. ఏం శిష్య విశేషం అండి! ఎలాంటి శిష్యుడు అర్జునుడు! శిష్యుడు అనేటటువంటి వాళ్ళల్లో మేటివాడు అర్జునుడు అని ఇక్కడ మనం చెప్పడానికి ఏమాత్రమైన సందేహం ఉందా? ఈనాటి ఈ కాలంలో ఈ విధంగా ఎంతమంది శిష్యులు ఉన్నారు? గురువు గారు శత్రుపక్షంలో ఉండి తనని ఇబ్బంది పడదామని చూస్తూ ఉంటే అటువంటి గురువు గారిని ఈయన మొదట కొట్టడట, ఆయన మీద మొదట బాణాలు వేయడట, యుద్ధరంగంలో పూజలు చేస్తూ కూర్చుంటాడట, యుద్ధరంగంలో ఆయనకి ప్రదక్షిణం చేస్తాడట, ఆయన దగ్గర ఆశీర్వచనం తీసుకుంటాడట. ఆయన మొట్టమొదట తన మీద బాణాలు వేస్తే తను తిరిగి ఆయన మీద బాణాలు వేస్తాడట. కానీ ఒకవేళ ఆయన బాణం వేయకపోతే ఆయన మీద తిరిగి బాణం వెయ్యడట. ఎంతటి గొప్పదైన శిష్యత్వం అర్జునుల్లో ఉన్నదో, ఎంత మహానుభావుడో ఇగో ఈ ఘట్టం నుంచి తెలుస్తోంది. అందుకే అర్జునుడు ఎంత గొప్పవాడయ్యాడు. గురువుగారేమన్నా తక్కువవారా? ఇంకా అర్జునుడు రాకముందే నా శిష్యుడు ఇంతవాడు అంతవాడు అని చెప్పి ఎన్ని మాటలు చెప్పారు శిష్యుడి గురించి. అక్కడ గురువాత్సల్యం ఎంత గొప్పది, గురు శిష్య సంబంధం
ఎంత గొప్పగా మనకి విరాట పర్వలో ఈనాడు ఆవిర్భూతమయ్యింది. గురువు అంటే ఇష్టం వచ్చినట్టుగా ఏదో హాస్యం చేద్దామని ఇష్టం వచ్చినటువంటి రీతిలో వాళ్ళ పాత్రలు కల్పించి ఏదో మాటలు వాళ్ళంటూ లేనిపోని ఇబ్బందులకు గురి చేస్తూ ఎంతో కొంత ఎవరినో ఒకరిని నవ్వించి ఏదో ఒక లబ్ధి పొందాలని చెప్పి చూసి ఇష్టం వచ్చినట్టుగా గురువుల పాత్రల్ని చిత్రీకరిస్తూ వాళ్ళని తక్కువ చేసి చూపించి లోకంలో ఎందుకు పనికిరానటువంటి వారిగా వాళ్ళని చూపిస్తూ ఈనాటి లోకానికి ఏం సమాజానికి ఏ విధమైనటువంటి సన్నివేశాన్ని ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నది అధునాతనమైనటువంటి ప్రపంచం. గురువుని ఎలా గౌరవించుకోవాలో, గురువుని గౌరవిస్తే ఎటువంటి గొప్పదైనటువంటి మంచి జీవితం మనకి లభిస్తుందో, గురువు అనుగ్రహం ఉంటే ఆ శిష్యుడు ఎంత గొప్ప స్థాయికి చేరుతాడో ఏ విధంగా మనందరికీ తెలియజేస్తోంది మన ప్రాచీన గ్రంథమైనటువంటి విరాట పర్వ. ఏం తెలుస్తోంది మనకి? ఈనాటి ఈ ఆధునిక సమాజంలో విచిత్రమైనటువంటి పోకడలు పెట్టుకొని లేనిపోని మాటలన్నీ కూడా వాళ్ళకి సృష్టించి వాళ్ళ పాత్రల్ని ఒక విధమైనటువంటి హీన స్థితిలో చిత్రీకరించి లేనిపోని మాటలు అక్కడ చేర్చి నలుగురు కూడా చూసి ఆనందిస్తారు కదా అనేటటువంటి కేవలం ఒక దుర్భరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు మనస్సులో పెట్టుకుని చేస్తూ ఉన్నటువంటి ఈనాటి సమాజం ఏం నేర్చుకోవాలో, గురువుని ఎలా గౌరవించాలో ఒక్కసారి తేటతల్లం చేస్తూ, ఒరేయ్ ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇగో ఈ విరాట పర్వలో ఈ క్షణంలో ఇక్కడ గురు శిష్య సంబంధాన్ని తెలుసుకోండి అని చెప్పి మనందరినీ కూడా హెచ్చరిస్తూ మన ముందర ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఆవిష్కృతం చేసి మనందరినీ కూడా ఓ మంచివారిగా గురువుని నమస్కరించి పూజించగలిగేటటువంటి కనీస సంస్కారవంతులుగా అయినా సరే తయారవ్వండిరా. ముందు ఆ సంస్కారం ఏర్పరచుకోండి. గురువు అనేటటువంటి వాడు నిజంగా మిమ్మల్ని అనుగ్రహిస్తే, గురువు మీద నీకు నిజంగా భక్తి శ్రద్ధ ఉంటే నిన్ను మించినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఇంకొకడు ఉండడనేటటువంటి తాత్పర్యాన్ని కూడా మనకిక్కడ తెలియజేస్తూ గురు పూజా విశేషాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది విరాట పర్వం. ఈనాటి ఈ సన్నివేశం నుంచి, ఈ ఘట్టం నుంచి, ఉత్తర కుమారుడి నుంచి ఏమో ఆత్మవిశ్వాసాన్ని, అర్జునుల వారి దగ్గర నుంచి ఏమో గురు పూజ అనేటటువంటి సంస్కారాన్ని రెండింటినీ కూడా మనం తెలుసుకుందాం. ఇంత స్పష్టంగా ఇక్కడ ఒక గురువు విషయంలో ఓ శిష్యుడు ఇంతటి దారుణమైనటువంటి యుద్ధరంగంలో ఇటువంటి భక్తిని ప్రదర్శించాడు అనంటే తెలుసుకుని ఆనందించడం కోసం కాదు, తెలుసుకుని వదిలిపెట్టడం కోసం కాదు, మనం కూడా నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఈనాటి పిల్లలకి కనీసం గురువుని గౌరవించేటటువంటి ఆ జ్ఞానమైనా సరే మనం కలగజెయ్యాలి అనేటటువంటి తాత్పర్యంతోనే ఈ గ్రంథం ఈ విధంగా ఈనాడు ఇలా తిరిగి ఉన్నదా అన్నట్లుగా మనకి తెలుస్తూ ఉన్నది, అనిపిస్తూ ఉన్నది. అటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఇక్కడి నుంచి మనం చూసి ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి మనం స్ఫూర్తి పొందినటువంటి వారిమై రాబోయేటటువంటి తరమంతా కూడా గురువు అనేటటువంటి 3 అక్షరాలకి కూడా ఎంతో బరువు బాధ్యత కలిగి మనందరినీ మార్చగలిగేటటువంటి వాడే గురువు తప్ప మనం చేత విమర్శింపబడినటువంటి వాడు కాదు. ఎప్పుడు గురువుని గౌరవిద్దాం అనేటటువంటి విధంగా యువత తయారవ్వాలి. రాబోయేటటువంటి సమాజం గురువుని గౌరవించే విధంగా తయారవ్వాలి అనేటటువంటి లక్ష్యంతో అటువంటి శక్తియుక్తులు మనం నలుగురిని మార్చగలిగేటటువంటి గురు వైభవాన్ని చాటి చెప్పగలిగేటటువంటి ఆ జ్ఞానం మనకి ఆ పరమాత్మ కలిగించాలి. మనం నలుగురిలో స్ఫూర్తిని రేకెత్తించాలి. గురుదేవో భవ ఆచార్య దేవో భవ అంటూ శృతి చెప్పినటువంటి వాక్యం అక్షరాల సత్యమయ్యేటటువంటి సత్యయుగం అతి శీఘ్రంగా మనందరికీ కూడా రావాలి అని ఆ పరమాత్మని శ్రీనివాస స్వామి వారిని ప్రార్థిస్తూ ఆచార్యముఖంగా శ్లోకపారాయణం చేసుకుందాం. విన్నటువంటి నీతి ద్వారా దాన్ని ప్రచారం చేసేటటువంటి బాధ్యతని మనకి స్వామివారు ఇచ్చినందుకు దాన్ని నెరవేర్చి స్వామివారికి అత్యంత ప్రియభక్తులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆకర్ణ్య భక్త్యా సతతం జయాఖ్యం భరతం మహత్ శ్రీశ్చ కీర్తిస్తథా విద్యా భవంతి సహితా సదా. భారతాన్ని వినడం వల్ల కలిగేటువంటి పరమ ప్రయోజనాలు చెబుతూ ఉన్నారు. శ్రీశ్చ కీర్తి తథా విద్యా జ్ఞానము అని. గురువుల పట్ల ఎటువంటి భావాన్ని కలిగి ఉండాలో భారతం ఏ రకంగా చెబుతోందో, విరాట పర్వ ఏ రకంగా అందిస్తోందో
ఆచార్యముఖంగా చక్కగా ఇంతవరకు మనం తెలుసుకున్నాం. అటువంటి అద్భుతాలని ఆవిష్కరించేటువంటి ఆ శ్లోక రత్నాల్ని మనం శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. ఆస్థాయ రుచిరం జిష్ణో రథం సారథినామయ కథమం యాస్యసే అనీకముక్తో యాస్యామ్యహం త్వయా. అర్జున ఉవాచ లోహితాశ్వం అరిష్టం యం వయ్యాఘ్రం అనుపశ్యసి నీలాం పతాకాం ఆశ్రిత్య రథే తిష్టంతముత్తరా కృపస్యైతత్ అనీకాగ్ర్యం ప్రాపయస్తు ఏతదేవ మాం ఏతస్య దర్శయిష్యామి శీఘ్రాస్త్రం దృఢధన్వినః ధ్వజే కమండలుర్యస్య శాతకౌంభమయః శుభః ఆచార్యః ఏష హి ద్రోణః సర్వశస్త్రభృతాంబరః సదా మమైష మాన్యస్తు సర్వశస్త్రభృతామపి సుప్రసన్నం మహావీరం కురుష్వైనం ప్రదక్షిణం అత్రైవ వావరోహైనం ఏష ధర్మః సనాతనః యది మే ప్రథమం ద్రోణః శరీరే ప్రహరిష్యతి తతోస్య ప్రహరిష్యామి నాస్య కోపో భవేదితి. ఓం నమో వెంకటేశాయ. శివసహస్రనామ స్తోత్రాన్ని మనందరం కలిసి సమూహంగా సమష్టిగా చక్కగా అఖండంగా పారాయణ చేసుకుందాం. రెండవ భాగాన్ని ఈనాడు ఆచార్యముఖంగా మనందరం కూడా ప్రార్థనా శ్లోకాదులతో విని ఆ పైన స్తోత్ర వైభవాన్ని కూడా తెలుసుకుందాం. ఆ పరమాత్మానుగ్రహాన్ని పొందుదాం. ఏనైవ దంష్ట్రాగ్రసముద్ధృతాధరా బిభర్తి విశ్వం ససురాసురేంద్రం నతాస్మదస్మై వరదాయ పుంసే సర్వాత్మనే శేష విభూతిదాయినే. ఎవరైతే వరాహరూపి అయి విష్ణుదేవుడు తన కోరమనచే పాతాళం నుంచి ఉద్ధరింపబడినటువంటి భూదేవిని చక్కగా ఉద్ధరించాడు, అదేవిధంగా ఈ విశ్వానికంతటికీ కూడా ఆధారుడై ఉన్నాడు, భక్తులకు అభీష్టాలను వసుగుతున్నాడో, సర్వాంతర్యామిగా విలసిల్లుతున్నాడో అటువంటి పరమాత్మ శ్రీనివాస పరబ్రహ్మ. అటువంటి పరబ్రహ్మ యొక్క దివ్య చరణ సన్నిధిలో నాద నీరాజన వేదికగా భారతాంతర్గత స్తోత్ర రత్నాలన్నీ పారాయణ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా శివసహస్రనామ స్తోత్రాన్ని మనందరం కలిసి పారాయణ చేసుకుందాం. అథ శ్రీ శివసహస్రనామ స్తోత్రం. ఘోరో మహాతపాః పాశో నిత్యో గిరిరుహో నభః సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యతంద్రితః అధర్షణో ధర్షణాత్మా యజ్ఞః కామనాశకః దక్షయాగాపహారీ చ సుసహో మధ్యమస్తథా తేజోపహారీ బలః ముదితోర్ధోజితో వరః
గంభీరఘోషో గంభీరో గంభీరబలవాహనః న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్షకర్ణస్థితిర్విభుః సుతీక్ష్ణదశనశ్చైవ మహాకాయో మహాననః విశ్వక్సేనో హరిర్యజ్ఞః సంయుగాపీడవాహనః తీక్ష్ణతాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవిత్ విష్ణుప్రసాదితో యజ్ఞః సముద్రో బడవాముఖః హుతాశన సహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః ఉగ్రతేజా మహాతేజా జన్యో విజయకాలవిత్ జ్యోతిషామయనం సిద్ధిః సర్వవిగ్రహ ఏవ చ శిఖీముండీ జటీ జ్వాలీ మూర్తిజో మూర్ధజో బలీ వైణవీ పణవీతాళీ ఖలీ కాలకటంకటః నక్షత్ర విగ్రహమీ గుణబుద్ధిర్లయో గమః ప్రజాపతిర్విశ్వబాహుః విభాగः సర్వగోముఖః విమోచనः సుసరణో హిరణ్యకవచోద్భవః మేఢ్ఢజో బలచారీ చ మహీచారీ శ్రుతస్తథా సర్వతూర్యనినాదీ చ సర్వాతోద్య పరిగ్రహః వ్యాలరూపో గుహావాసీ గుహో మాలీ తరంగవిత్ త్రిదశస్త్రికళాధృకర్మ సర్వబంధ విమోచనః బంధనస్వసురేంద్రాణాం యుధి శత్రు వినాశనః సాంఖ్య ప్రసాదో దుర్వాసాః సర్వసాధు నిషేవితః ప్రస్కందనో విభాగజ్ఞో అతుల్యో యజ్ఞ విభాగవిత్ సర్వవాసః సర్వచారీ దుర్వాసా వాసవో మరః హైమో హేమకరో యజ్ఞః సర్వధారీధరోత్తమః లోహితాక్షో మహాక్షశ్చ విజయాక్షో విశారదః సంగ్రహో నిగ్రహ కర్తా సర్పచీర నివాసనః ముఖ్యో ముఖ్యశ్చ దేహశ్చ కాహలిః సర్వకామదః సర్వకాల ప్రసాదశ్చ సుబలో బలరూపధృక్ సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతోముఖః ఆకాశ నిర్విరూపశ్చ నిపాతీహ్యవశః ఖగః రౌద్రరూపోంశురాదిత్యో బహురశ్మిः సువర్చసి వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః సర్వవాసీ శ్రియావాసీ ఉపదేశకరోకరః మునిరాత్మనిరాలోకః సంభగ్నశ్చ సహస్రదః పక్షీ చ పక్షరూపశ్చ అతిదీప్తో విశాంపతిః ఉన్మాదో మదనః కామో హ్యశ్వత్థోర్థకరో యశః ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసన పర్వణి శ్రీ శివసహస్రనామ స్తోత్రే 20 శ్లోకాః. సాంఖ్య ప్రసాదో దుర్వాసాః సర్వసాధు నిషేవితః ప్రస్కందనో విభాగజ్ఞో అతుల్యో యజ్ఞ విభాగవిత్ అని చెప్పి ఆ స్వామిని
దుర్వాసాహ అని చెప్పి సంబోధించడం జరిగింది ఈ స్తోత్రంలో. అసలు దుర్వాసుడు యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, రుద్రునకు మహేశ్వరునకు దుర్వాసునకు ఉన్న సంబంధం ఏమిటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెబుతూ ఇదే భారతంలో, ప్రబల దైత్యులు పురత్రయ నాయకులు జగత్రయమున ప్రతిమ ప్రతాపలీల బాధింప దివిజులు ఫాలలోచనుగాంచి కావుము కృపదేవదేవమమ్ము పశువుల మగువారి పశుపతి వైన నీవనుచు మహాక్రోశమచరింపన పురంబులు మూటినస్త్రమొక్కటన భస్మముగా గజేసి అమ్మార్గణంబునంకమున నిడనది బాలుడైన ఈతడెవ్వడని జూచి వెరగంది ఎల్ల సురలు వినుదిసేయ బ్రాహ్మణమూర్తి వెలుగనతనికిడియే దుర్వాసుడను నామమీశ్వరుండు. త్రిపురాసురుల్ని, ఆ త్రిపురాసురుల యొక్క బాధను సహించలేక యక్ష కిన్నెర కింపురుషాది దేవతలు మునిగణము అందరూ కూడా ఆ ఈశ్వరుని ప్రార్థిస్తే, ఈశ్వరుడు ఒక్క బాణంతో ఆ త్రిపురాల్ని భస్మం చేస్తే, అలా ఆ త్రిపురాల్ని భస్మం చేసినటువంటి బాణము వచ్చి మహేశ్వరుని యొక్క అంకము చేరిందిట. అలా చేరిన వెంటనే ఒక బాలుడుగా రూపుదిద్దుకుందిట. ఆ బాలుడికే దుర్వాసుడు అని పేరు పెట్టాడు ఈశ్వరుడు. అలా రుద్రాంశగా వచ్చినటువంటి వాడయ్యా దుర్వాసుడు. పశువులు అంటే జీవులందరికీ కూడా పతి కాబట్టి ఈ మహేశ్వరుడు పశుపతిగా కూడా లోకంలో కీర్తింపబడుతున్నాడయ్యా. ఇలా మహిమాన్వితుడు మహేశ్వరుడు అని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణ పరబ్రహ్మే ఆ మహేశ్వరు గురించి ధర్మరాజుకు శివ వైభవాన్ని గురించి చెప్పాడు. అటువంటి అద్భుత నామములు కలిగినటువంటి స్తోత్ర రాజాన్ని మనం శ్రీనివాస పరబ్రహ్మ దివ్య చరణ సన్నిధిలో చేసుకునే భాగ్యాన్ని దక్కించుకున్నాం. ఇటువంటి భాగ్యం మరింత కలగాలని వేరుకుంటూ కలియుగవాసులమైన మనందరికీ కూడా రక్ష ఆ శ్రీనివాసునిక దివ్య చరణద్వయమే అని భావన చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి వైభవాన్ని మొత్తాన్ని మనం విన్నాం. ఇప్పుడు ఆ వైభవాన్ని మనందరం కలిసి కీర్తన చేద్దాం. గోవిందనామములు అనేటటువంటి 108 పుష్పములతో గోవింద మాలని మనందరం కూడా ఈనాడు చేసి ఆ స్వామివారికి సమర్పించుకుందాం. శ్రీ కర్రా ఉదయభాస్కర్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తన తత్పరులై సిద్ధంగా ఉన్నారు. మనం కూడా వారితో పాటుగా కలిసి మనం ఈ గోవిందనామ సంకీర్తనాన్ని వైభవంగా ఈనాడు చేసుకుందాం. మాఘమాసంలో చిట్ట చివరి రోజున ఆ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్త వత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర
వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాతీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచ ధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద
భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ పతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ పాప నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక ఇభరాజ రక్షక పరమదయాళో పద్మనాభ హరి తిరుమల వాస తులసీ వనమాల శేష సాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి నామ సంకీర్తనాన్ని మనందరం కూడా వైభవంగా చేసుకున్నాం. ఇటువంటి భాగ్యాన్ని, ధర్మ సూక్ష్మాలని, నీతి వాక్యములను వినేటటువంటి అదృష్టాన్ని ప్రతినిత్యము కల్పించమని స్వామివారిని ప్రార్థిస్తూ మంగళాంతంగా పారాయణాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. పారాయణ ఫలాన్ని మొత్తాన్ని శ్రీవారి చరణారవిందముల దగ్గర సమర్పించుకుందాం. అథ నవగ్రహ ప్రార్థన ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అథ క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీ
వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.